చెప్తూ ఉంటారు అష్టలక్ష్ముల గురించి. ఒక రాజు ఎవరు దాన ధర్మాలు అడిగినా సరే, దానం అడిగినా సరే ఇచ్చేస్తుంటాడు. రాజ్యలక్ష్మి అడిగారు, రాజ్యాన్ని ఇచ్చేసాడు. ధనలక్ష్మి అడిగిచ్చాడు, ధనాన్ని ఇచ్చేసాడు. విజయలక్ష్మి అడిగిచ్చారు, విజయాన్ని ఇచ్చేసారు. ఏది అడిగినా సరే అన్ని లక్ష్ముల్ని ఒక్కొక్కరిని ఇచ్చేస్తుంటాడండి. ఫైనల్‌గా ధైర్యలక్ష్మి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను ధైర్యలక్ష్మి అన్నాడు. అన్నాడు. ఇంతమందిని ఇచ్చేసిన దానికి ఆఫ్టర్ ఆల్ ధైర్యలక్ష్మి పోతుంటే, నువ్వున్నావు అనే ధైర్యంతోటే కదా ఇవన్నీ వదిలేసాను. నువ్వు నాతోటుంటే పోయినవన్నీ నేను తెచ్చేసుకుంటాను. పోయినవన్నీ నేను తెచ్చేసుకుంటాను. విజయలక్ష్మి పోతే తిరిగి విజయం పొందగల శక్తి ధైర్యలక్ష్మి ద్వారా నాకొస్తుంది. ధనలక్ష్మి పోతే ధైర్యలక్ష్మి అంటే మళ్ళా ధైర్యంతోటి నేను డబ్బు సంపాదించగలను. రాజ్యలక్ష్యం పోతే రాజ్యం పోతే ధైర్యం నాకుంటే యుద్ధం చేసి మళ్ళా రాజ్యాన్ని సంపాదించగలను. అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్యం పోయినా నాకు ప్రాబ్లమ్ లేదు. ద ఓన్లీ వన్ థింగ్ ధైర్యలక్ష్మి నాతోటి ఉండి తీరాలి. మర్చిపోకండి. మీరు ఏ లెవెల్‌కెళ్ళినా సరే, మీకు ఎక్కడికెళ్ళినా సరే ఏదో ఒక ప్రాబ్లమ్ ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. ధైర్యాన్ని మాత్రం వదులుకోకూడదు. నెవ్వర్ గివ్ అప్. నెవ్వర్ గివ్ అప్. మామూలుగా మీ తెలుగు భాషలో మీ పాటల సినిమా భాషలో చెప్పాలంటే తగ్గేది లేదని చెప్పేసి. నెవర్ గివ్ అప్ అన్న తగ్గేది లేదని ఒకటే. కాబట్టి సమస్యలు వస్తూనే ఉంటాయి. భయపడకూడదు. పిరికివాడిలాగా ఉండకూడదు. పిరికిదనం అనేది ఉంటే నువ్వు సమస్యలని తట్టుకోలే శక్తి ఉండదండి. తిట్టుకునే శక్తి పెరుగుతుంది. దేవుడా దేవుడా తిరుమల దేవుడు అని పాటలు పాడి నువ్వు దేవుడిని తిడతావు. నిన్ను ఊరితో కూడా తిట్టుకుంటావు. వైఫల్యాలు ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావని పాటలు కూడా పాడేసే దేవుడిని అందరినీ దేవతల్ని సాయిబాబాని అందరిని తిట్టేస్తాను. ఎందుకంటే నువ్వు ఓడిపోయినప్పుడు నీకు దేవుడు అందరిని తిట్టాలనిపిస్తుంది. నెగ్గినప్పుడు కృతజ్ఞతగా ఏ దేవుడికి నువ్వు ఏమి కూడా గ్రాటిట్యూడ్ చూపించవు. నీ స్నేహితుడికి చూపించవు, అమ్మకు చూపించవు, నాన్నకు ఆఖరికి నాకు కూడా నువ్వు చూపించవు. కష్టం వచ్చినప్పుడు మాత్రం రోజున పొద్దున్న సాయంత్రం మెసేజ్‌లు ఎవరు మీరే పెడతారు. మీకు ఎప్పుడైనా బాగున్నప్పుడు నేను బాగున్నానని పెట్టాడా? ఈరోజు ఎవరో ఇందాక పెద్ద కవితలు 2 స రాసి పంపాడాయన. అది కృతజ్ఞత. గ్రాటిట్యూడ్ అంటే అది. నా మీద పెద్ద పెద్ద చాటభారతం లాంటి కవితలు నన్ను పొగుడుతూ పోడ్చాడు. సో, ధైర్యాన్ని వాడొద్దండి. కరేజ్‌ని. సాహసం చేయరెడ్డంబక రాకుమారి లభించును. డేర్ అండ్ విన్. డేర్ అండ్ విన్. ధైర్యాన్ని వీడొద్దు. గ్రో హెల్తీ వెల్తీ వైస్ యాప్‌ని డాక్టర్ క్రాంతికారి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.